ఏంటిది గదంతా సిద్ధం చేస్తే అల్లుడు గారు ఎక్కడ తగలడ్డారు? ఇక్కడ ఓర్ని సోకు సంతకెళ్ళా బల్లెత్తుకుపోయినట్టు గోడకు అలాగా అతుకుపోయారేంటి? ఇవాళ మీ సోమరం కదా, అన్న పదండి. అది కుదరదు. యా ఏం లేదు మావా, జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం నాకు అలవాటు. అన్ని దానాల్లోకి గర్భాధానం గొప్పదంటారు కదా. అవును. అందుకని నువ్వే నా చెయ్యి పట్టుకొని శోభనం గదిలోకి తీసుకెళ్ళు. ఈ కోరికేదో బాగానే ఉంది. అలా అది కాదు మావా, ప్రతి వాళ్ళు మొదటి రాత్రి అని ఈ కార్యక్రమం రాత్రిపూట పెట్టుకుంటారు ఎందుకు? మొదటి పగలు అని పగలపూట పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ నైట్ లాగా ఫస్ట్ డే అన్నమాట. ఓరిని దూరం గాడిదలు గుయ్యా, ఎక్కలేని కోరికలు కోరుతున్నామండి. పదా అది కాదు మావా, మన దేశంలో అన్ని మారిపోతున్నాయి. ఈ 2 ఏళ్లలో 3 సార్లు గవర్నమెంట్ మారిపోయింది. 5 ఏళ్లకోసారి జరగవలసిన ఎన్నికలు 2 ఏళ్లకే జరుగుతున్నాయి. పాత తుపాకీలు పోయి AK-47-15 అనే కొత్త రకాలు వచ్చాయి. అంతెందుకు, నేను వండే కోడి వేపుడు కోడి బిగురు పాతవైపోయి జంజీర్ చికెను, చిల్లీ చికెను, బటర్ చికెన్ అని కొత్త కొత్త రకాలు వచ్చాయి. ఇవన్నీ మారగాలేంది మొదటి రాత్రి మారి మొదటి పగలైతే తప్ప. ఈ అమ్మకడు మాడ ఆనవాయితీకి అడ్డంగా మాట్లాడతావేంటి? ఇలాగ రాత్రులు పగలు, పగలు రాత్రులు చేస్తే జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు పుడతారు. ఎవరు పుడతారు? జ్ఞానం బుర్రలు రేచేటోళ్ళు. ఊరి నా తండ్రి, ఎంత ద్రోహం చేశారే! అదేంటది ఖాళీ ఇస్త్రీ పెట్టి మేము చేయించినట్టు అలాగ అడుగుతావేంటి? అదో విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. అంటే సరే గాని ఇంతకీ శోభన ఎవరికి? మీ అమ్మాయికేనా? నీకు డౌట్ ఎందుకు వచ్చిందా? మరి నువ్వెందుకు ఇక్కడ గంగిరెద్దులాగా? గంగా ఇంతకీ మంచం ఎక్కడా? అమ్మా దొరికింది. ఈ రాత్రికి ఇంకా దీన్ని వదలకూడదు. వదిలేమంటే ఫినిష్. గంగా, పాలు తీసుకోండి. మిల్క్ తెచ్చావా? పాలన్నమాట. పాలయ్యి. అయ్యో అదేంటండి అలా పడిపోయారు? నేను పడ్డాననుకున్నావా పిచ్చిదానా? నేను పడలేదు. మొదటి రాత్రి భర్త కింద పడితే భార్య ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అని టెస్ట్ చేశానంతే. నాకు నీ ఫేస్ లో ఫీలింగ్స్ అన్ని చాలా స్పష్టంగా అద్దంలో కనపడ్డట్టు కనపడ్డాయి. నో డౌట్ నువ్వే నెగ్గావు. నువ్వే అసలు సిసలైన కుటుంబ స్త్రీవి. లైట్ తీసేయమంటారా? ఉంచినా ఒకటే, తీసినా ఒకటే. ఇంకా ఈ రాత్రికి ఎక్కడెక్కడ పెడతానో ఏంటో. రెండు టికెట్లు ఇవ్వండి. ఏమండి మీరు బండి పెట్టేసి తొందరగా రండి, నేను టికెట్లు తీసుకుంటాను. అయ్యో ఏమండి హౌస్ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికెళ్ళి వంట చేద్దాం. అది కాదండి, చిరంజీవి నా ఫేవరెట్. ఆయన అంటే నాకు పంచి ప్రాణాలు. ఆయన కోసం నా ప్రాణాలు కాదు ఏమైనా ఇస్తాను. ఏం అడిగినా ఇచ్చేస్తావా? నువ్వు ఇచ్చినా పుచ్చుకోవడానికి సిద్ధంగా లేడు గానీ ఎక్కెక్కు. ఏమండి కొన్ని సాయంకాలం దాకా ఉండి 6 గంటలకు చూసేద్దామండి. ఏంటి 6 గంటలాట? పిచ్చిదానా, ₹1,00,000 ఇచ్చిన 6 గంటల తర్వాత నేను ఏ పని చేయను నీకు తెలుసు కదా. నా కోసం ఒక్కసారికి తీసుకెళ్ళండి. ఏంటమ్మా నీ కోసమా? బుజ్జి కన్నా 6 గంటల తర్వాత సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నన్ను చూసుకోరా అన్న. నేను చూడలేను. ఏంటయ్యా నీ మొండి పట్టుదల? మొట్టమొదటిసారి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చి చూపించకుండా తీసుకెళ్తే ఆ పిల్ల మనసు అంత బాధపడుద్ది. ఆ పిల్ల అయినా మళ్ళీ అడిగిందా మాన్యాలు అడిగిందా? 6 గంటల అటా మర్యాదగా చూపించి తీసుకెళ్ళు. ఇంతకీ నువ్వెవరమ్మా? చిరంజీవి ఫ్యాన్. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకెళ్తా. ఇక్కడే ఉండి 6 గంటల ఆట చూపించి మరీ తీసుకెళ్తా. కుదిరింది. రండే. ఇప్పటికే ఆలస్యమైంది. కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు నాల్సింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. అందరూ నవ్వుతుంటే మీరు నవ్వరే? అదేం పెద్ద జోక? పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. సూపర్.
వాణ్ణి ఎంతమ్మ రండి, కూర్చోండి. ఏంటండి ఆ గంతులు? ఏరా తొంగ సచ్చినోడా, కళ్ళు కనపడాలా? కుదురుగా కూర్చొని సినిమా చూడు. ఏమండి ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు హిలన్ని. సినిమాల్లో హిలన్ని అలాగే తిడతారు కదా. అబ్బా ఏంటండి? గంగా గంగా మనం ఒక ఆట ఆడుకుందామా? ఆట? ఏమాట? ఏమాటంటే సినిమా అయిపోగానే నేను కళ్ళు మూసుకుంటానంట, నువ్వేమో నా చెయ్యి పట్టుకుని మన బండి దగ్గర తీసుకెళ్తామంట. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకొని బండి నడుపుతానంట, నువ్వు నా వెనకాల కూర్చుని దారి చెప్తామంట. భగవంతుడు మేలు చేస్తే మనం ఇల్లు చేరతామంట. ఏ నిజంగానా? నిజంగా అంటావంటే ఇంకంతకంటే దారి లేదమ్మా. సరే అయితే. ఏమండి మీరు కళ్ళు మూసుకొని కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారండి. మరి నేనంటే ఎవరనుకున్నావు? ఏమండి, కారు చూస్తున్నాడు. ఎలా బోక్లీస్ నా కొడక, వెనకాల అమ్మాయి కూర్చుంటే కళ్ళు కనపడవరా నీకు? ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? గంగా నన్ను ఆపొద్దు. ఏయ్ పోరా. ఏయ్, ఏమండి పోనీ. ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. నో, ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే తిన్నగా వెళ్ళండి. ఆ